వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాగీ ఎలా చేయాలో చూపించేసాను. రండి. హాఫ్ స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, మ్యాగీ ప్యాకెట్స్ అయితే 2 తీసుకున్నాను నేను, పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్. అండ్ నేను మ్యాగీ ప్యాకెట్స్ 2 తీసుకున్నా అంటే మ్యాగీ టూ పీసెస్ ఉన్నాయి. అండ్ 4 గ్లాసెస్ వాటర్. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు కావాలి. నెక్స్ట్ అయితే పొయ్యి అంటి పెట్టేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే హాఫ్ స్పూన్ ఆయిల్ పోసేసుకోవాలి. నెక్స్ట్ అయితే 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌనిష్ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇంకా చిటికెడు పసుపు అయితే వేసేసుకోవాలి. ఇంకా తర్వాత మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక మసాలా ప్యాకెట్ అయితే వేసేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిసేటట్టుగా పసుపుని ఎలా కలుపుకున్నామో అలా కలిపేసుకోవాలి. తర్వాత 2 మ్యాగీస్ కాబట్టి 2 + 2 అయితే 4 కాబట్టి నేను 4 కప్స్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇంకా 4 కప్స్ అయితే పోసేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 మ్యాగీస్ అంటే 2 ప్యాకెట్స్ వేయాలి కాబట్టి ఫస్ట్ వాటర్ పోయకముందు ఒక ప్యాకెట్ మసాలా వేసా. ఇప్పుడు ఇంకో మసాలా వేసేయాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా వాటర్ అయితే మసలేదాకా మంట పెద్దగా పెట్టేసుకోవాలి. ఇంకా ఇలా మసిలేటప్పుడు అయితే మ్యాగీ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. ఇంకా అవి ఎలాగో మునగవు కాబట్టి ఇదిగో ఇలా మన వాటర్ని మ్యాగీ పైకి ఇలా పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తూ ఉండాలి ఇంకా విడిపోయేదాకా. ఇంకా మొత్తం విడిపోయింది. ఇంకా ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మనం మూత పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు తీసి కలపాలి, లేదా మాడిపోతుంది. ఇలా దగ్గరికి అయ్యేదాకా పెట్టుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే.
ఇదిగో ఇంకా మన టేస్టీ మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.